Hello, Andy. Hope you all are doing wonderful preparation. Let's begin our session of The Hindu Analysis in Telugu of August 7th, 2025. Here are the important articles from front page. Headlines ఒకసారి చూద్దాం. ట్రంప్ ప్రైజెస్ యూఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్ టు 50%. లాస్ట్ ఆర్టికల్స్లో మనం చదివాం కదా, 25% ఆల్రెడీ ఇంపోజ్ చేసి అనౌన్స్ చేశారు. అండ్ దానికి ప్లస్ ఇంకొక 25% యాడ్ చేసి టారిఫ్ 21 డేస్లో అనౌన్స్ చేయబోతున్నారు. దానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ అన్ఫేర్, అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్, ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ దట్ దిస్ ఈస్ ద వే యూఎస్ ఈస్ రెస్పాండింగ్ అండ్ బిహేవింగ్ విత్ అస్ అని. యాజ్ వెల్ యాజ్ ఇంకో మాట కూడా ఏం చెప్తున్నారంటే, యు ఆర్ సేయింగ్ బికాస్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఎనర్జీ అండ్ ఆయిల్ రిసోర్సెస్ ఫ్రమ్ రష్యా, దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇంపోజింగ్ దిస్ మచ్ అని చెప్తున్నారు. దెన్ వాట్ అబౌట్ చైనా అండ్ EU, which is importing much more than them money. So whenever you are doing any international relations అండి, here are the few tricks I want to suggest. స్టిక్ నోట్స్ పెట్టుకొని ఆర్ ఏదైనా షార్ట్ నోట్స్ పెట్టుకొని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అని పెట్టి డిఫరెంట్ నేషన్స్ ఆర్గనైజేషన్ గ్లోబల్ లెవెల్లో ఏమైతే ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇండియా చైనా, ఇండియా యూఎస్, ఇండియా రష్యా, ఇండియా యూకే, ఇండియా సౌత్ ఆఫ్రికా, ఇండియా సౌదీ నేషన్స్, ఆఫ్రికన్ నేషన్స్, ఇవన్నీ కూడా వాట్ ఆర్ ద డిఫరెంట్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్, బయలేటరల్ మల్టీలేటరల్ రిలేషన్స్ వీఆర్ హ్యావింగ్ అనేది రాసి పెట్టుకోండి న్యూస్లో వచ్చే ఆర్టికల్స్. యాజ్ వెల్ యాజ్ మనం ఇండియా G7 మీట్లో కానీ, 20లో కానీ, బ్రిక్స్లో కానీ, ఎస్సీఓలో కానీ ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అవి కూడా హైలైట్స్ రాసి పెట్టుకోండి. అండ్ గ్లోబల్ ఇష్యూస్ లైక్ గాజా, పాలస్తీన్, ఉక్రెయిన్ ఇవి నడుస్తున్నాయి కదా, ఇవి కూడా రాసి పెట్టుకోండి. అంటే హెడ్లైన్స్ లాగా మీరు స్టిక్ నోట్లో రాసి పెట్టుకొని ఫ్యాక్ట్స్ అండ్ ఇన్పుట్స్ అండ్ డేటాస్ అండ్ ఫ్యూ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి అనదర్ ఇంకొక స్టిక్ నోట్స్లో రాసి పెట్టుకొని స్టిక్ చేసుకోండి. సో దట్ డైలీ మీరు ఒక 2 to 3 minutes ఒక గ్లాన్స్ ఇచ్చినా కూడా మీకు రివిజన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హానరబుల్ పిఎం గారికి లాట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. అలాంటి ఫ్యాక్ట్స్, మనం డిఫరెంట్ నేషన్స్తో చేస్తున్న ఎక్సర్సైజెస్ కానీ, ట్రేడ్ ఎక్స్చేంజెస్ కానీ ఇలాంటివి మాట. అండ్ ఎస్, ఇండియా యూఎస్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇయర్. బికాస్ మనకు తెలుసు ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత మొత్తం టారిఫ్ బికెమ్ ద వెపన్ ఫర్ హిమ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఎనీవన్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ ట్రేడ్లో ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, ఫ్రమ్ యుఎస్ టు ఇండియా అండ్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ ఒకసారి చూడండి. హౌ ఇట్ ఈస్ గోన్ ఎఫెక్ట్ చూడండి. ఇండియా యుఎస్, ఇండియా రష్యా, ఇండియా యూఎస్ రష్యా ఒక ట్రయాంగులర్ ఫామ్లో అదర్ ఆస్పెక్ట్స్ ఏంటి ఒకసారి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏంటి, కోల్ ఇంపోర్ట్స్ ఏంటి, గ్యాస్ ఇంపోర్ట్స్ ఏంటి, పర్సంటేజెస్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఒక చార్ట్ ఇచ్చారు. ఇఫ్ పాసిబుల్ ట్రై టు డ్రా ఇట్ ఇన్ యువర్ నోట్స్. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మీన్స్ ప్లీజ్ ట్రై టు కోట్ ఇట్ దేర్ అండి. అండ్ ఎస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఇన్ డీటెయిల్ ఇన్ కమింగ్ సెషన్స్. బికాస్ ఇప్పుడు ఇది పెద్ద హడావిడి ఉంటుంది అండ్ చాలా డిస్కషన్ జరుగుతుంది. యాజ్ ఇట్ ఇంపాక్ట్స్ ఎకానమీ లాట్ కదా, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. అండ్ ఎస్, సుప్రీం కోర్ట్ సీక్స్ ఈసీస్ response or omissions from Bihar rules. ఇది one more important article which is since last 1.5-2 months in news because of Sir. And స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ద పోల్ బాండ్ స్టేట్. ఇదే పేపర్లో ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, బీహార్ ఎలక్షన్స్, అది కూడా చూద్దాం. అండ్ ఎస్, దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఉత్తర కాశీ ఫ్లడ్స్. రీసెంట్గా మనం వయనాడ్ స్లైడ్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, కేరళ ఫ్లడ్స్ కానీ, డిఫరెంట్ లొకేషన్స్లోని వాట్ ఇట్స్ కాల్డ్ డ్రాట్ కానీ, ఫ్లడ్స్ కానీ, లేకపోతే క్లౌడ్ బస్ట్ కానీ ఇవన్నీ చూసాం కదా. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను ఎర్త్క్వేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. జాగ్రఫీ బేసిక్స్ ఎన్సీఆర్టీలో ఇవి ఉంటాయి, ఒకసారి చూడండి. యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో చూడండి, విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో అగైన్ డిజాస్టర్స్ ఆర్ ఆఫ్ 2 types, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. ఇట్ కమ్స్ అండర్ న్యాచురల్. సో టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇన్ని శాటిలైట్ లాంచెస్, క్లైమేట్ చేంజ్ స్టడీస్ ఉన్నప్పటికీ వై వీఆర్ ఫెయిలింగ్ టు assess the situations, why we are not able to cope up with these kind of extreme weather conditions. అంటే క్లైమేట్ చేంజ్ ఒక రీజన్ ఇలాంటి వాటికి, ఓకే, బట్ వాట్ కెన్ బి డన్ టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇదే పేపర్లో ఇంకొక ఎడిటోరియల్ కూడా ఇచ్చారు ఈ ఫ్లడ్స్ గురించి అండ్ అదర్ ఆస్పెక్ట్స్. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్లడ్స్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ గ్లోవ్స్. నేను ఆల్రెడీ తీస్తా రివర్ గురించి ఒక డీటెయిల్డ్ ఎడిషన్ చేసినప్పుడు
అక్కడ గ్లోవ్స్ గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది మన యూట్యూబ్ వీడియోస్‌లో వన్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్. అక్కడ విత్ డయాగ్రామ్స్, విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా మెన్షన్ చేసుంది. బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే పిక్టోరియల్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకింకా డీటెయిల్డ్‌గా గుర్తుండిపోతుంది అని. సో, హౌ దిస్ క్లౌడ్ బస్ట్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, రివర్స్ కానీ, హౌ ఎవ్రీథింగ్ గివ్స్ ఎఫెక్ట్ అంటే సీ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయ్యి, అది ఎలా అయితే మొత్తం నియర్ బై లొకేషన్స్‌ని హౌ దీస్ ఫ్లడ్స్ గెట్ ఎఫెక్ట్ దీస్ నియర్ బై లొకేషన్స్ అండ్ ఆల్ దీస్ హౌ దీస్ గెట్ ఫ్లడెడ్ అవే అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మెయిన్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ ఏస్తే ఇట్ విల్ గివ్ మచ్ మోర్ ఇంపాక్ట్ టు ద ఎగ్జామినర్. అండ్ యెస్, దిస్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ రిలేటెడ్‌గా స్టేట్ స్కీమ్స్ నేమ్స్ గురించి. ఇదే న్యూస్ పేపర్‌లో ఎడిటోరియల్‌లో వన్ మోర్ ఆర్టికల్ ఇచ్చారు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి. అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని కనెక్ట్ చేసి. Just watch. So yes, this is one more article which is talking about digital threads tighten grip as Bajaj see dip in Rakhi silks. సో రీసెంట్‌గా మనం కొన్ని ఆర్టికల్స్ మాట్లాడినప్పుడు ట్రెడిషనల్ ఆర్టిఫాక్ట్స్ గురించి, కల్చర్ గురించి, ఇండిజినస్ వాట్ ఇట్స్ కాల్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉందో అది మాట్లాడాము. సో ఇక్కడ రాఖీ సేల్ ఎస్పెషల్లీ ఇట్స్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ సేల్ అని చెప్పారు. దానికి మళ్ళీ రీజన్స్ ఏం చెప్పారు? దోస్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ అబ్రాడ్ ఆర్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ దేర్ హౌసెస్ ఆర్ దేర్ సిబ్లింగ్స్ దే ఆర్డర్డ్ ఆన్‌లైన్ సో దట్ ఇట్ విల్ ఈజిలీ రీచ్ టు దేర్ సిబ్లింగ్స్ అండ్ లవ్డ్ వన్స్ అన్నది. అండ్ వన్ మోర్ ఆర్టికల్ ఏంటంటే కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ యాప్స్ ఏదైతే ఉన్నాయంటే డిఫరెంట్ సేల్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఔట్ ద నేమ్స్. అక్కడ డైరెక్ట్‌గా రాఖీస్ విత్ డిఫరెంట్ ఆఫర్స్ ఉండడం వల్ల డైరెక్ట్ అక్కడ పర్చేస్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ టు ద షాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఇక్కడ హైదరాబాద్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దే మెన్షన్డ్ అబౌట్ బేగం బజార్ అండ్ సికింద్రాబాద్ బజార్ కైండ్ ఆఫ్. సో హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సేల్స్ అనేది ఎస్పెషల్లీ ది లోకల్ ట్రెడిషన్ అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ yes, this is one more important article which is talking about Hyderabad home to 37 African baobabs. ఇట్స్ ఎ ఫేవరెట్ ఆఫ్రికన్ ట్రీ అండి. ఇక్కడ ఆర్టికల్‌లో ఏం చెప్తున్నారంటే హౌ క్లైమాటిక్ వేరియబిలిటీ లైక్ హాట్ డ్రాఫ్ట్స్ కానీ, ల్యాండ్ ఫాలింగ్, ట్రాపికల్ సైక్లోన్స్ కానీ మాగ్నిఫైయింగ్ దిస్ మార్టాలిటీ రిస్క్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లాంట్ అండ్ హౌ హైదరాబాద్ బికేమ్ హోమ్ టు దీస్ ప్లాంట్స్ అన్నది. అండ్ ఒక పేపర్ ఇన్ ఫ్రాంటియర్స్ విచ్ ఈస్ నేమ్డ్ ఫారెస్ట్స్ అండ్ గ్లోబల్ చేంజ్ దాంట్లో ఈ హైలైట్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ రెలెవెంట్ ఫ్రమ్ స్పీషీస్ అండ్ కన్జర్వేషన్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్. దట్స్ ఇట్. నేమ్ గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ yes, స్లీపింగ్ డిజాస్టర్స్. దిస్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు లిజన్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గివెన్ దేర్ అండి. ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్‌లో రీసెంట్‌గా జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఫ్లడ్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ పర్మనెంట్ రిస్క్ ఆఫ్ డీస్టెబిలైజేషన్ ఇన్ ద హిమాలయస్ షుడ్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ అన్నది ఈ ఆర్టికల్ ఉద్దేశం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడి హౌ దీస్ ఫోర్‌కాస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్తున్నారు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ మెన్షన్ చేశారు డైమెన్షన్ రిగార్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. మనం చెన్నై ఫ్లడ్స్ గుర్తున్నాయి కదా! హౌ లోతట్టు ప్రాంతాల్లోని, చెరువు ప్రాంతాల్లోని ఆక్రమించుకొని కన్‌స్ట్రక్షన్స్ చేయడం వల్ల హౌ దోస్ ఫ్లడ్స్ గెట్ ఇంటు దీస్ హోమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో సిమిలర్ లాజిక్ ఇక్కడ కూడా మాట్లాడితే గనక these constructions everything because of this climate change and increasing extreme weather conditions gani, rainfall events gani, how this is giving latent explosive kind of, so that the constructions, the big infrastructures and the big buildings which you are constructing in that area, how it is getting affected. So it has to be taken care, especially this debris and silt అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. అండ్ yes, నేను మీకు ఆల్రెడీ చెప్పాను జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి ఒక ఆర్టికల్ ఉంది సుప్రీం కోర్ట్, హైకోర్ట్‌కి రిలేటెడ్‌గా జ్యుడిషియరీ పాయింట్‌లో. ఇది చాలా ఇంపార్టెంట్. లెట్స్ డిస్కస్ అండి. రీసెంట్‌గా రాహుల్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్స్ గురించి సుప్రీం కోర్ట్ క్వెషన్ చేస్తుంది. ఏంటి మాట్లాడుతున్నారు? గ్వాలన్ వాలీ క్లాష్ గురించి, ఎల్ఏసీ గురించి, చైనీస్ గురించి, ఇవన్నీ పొలిటికల్ వెర్షన్‌లో పక్కన పెడితే ఇక్కడ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్ పడింది. సో కీవర్డ్ ఆర్టికల్‌లో ఇది. ఇక్కడ మీకు తెలియాల్సింది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? అలాంటి రెలెవెంట్ వర్డ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రివ్యూ అనేది హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చూస్తే గనుక రిపీటెడ్‌లీ క్వెషన్స్ ఉన్నాయి. సో మనం లాస్ట్ ఆర్టికల్స్‌లో మాట్లాడాము. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, మీడియా ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ అయినప్పుడు మీడియా is the one which acts as the bridge between other 3
and judiciary is the one which takes care of how this legislative and executive are working together. ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జ్యుడిషియల్ డైనమిజం అండి. సో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా, టూ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ అనేది ఒక కన్ను వేసి ఉంచడం కైండ్ ఆఫ్. ఇట్స్ గివింగ్ ఏ గ్లాన్స్ అండ్ మేకింగ్ దెమ్ రిమైండింగ్ అండ్ మేకింగ్ దెమ్ రియలైజ్ ద ప్రొటెక్షన్ అండ్ promotion of justice in the society is their prime important what is called major టాస్క్ టు పెర్ఫామ్ అనేది. ఇక్కడ ఈ యాంగిల్లో చూస్తే కనుక మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఎలా చదువుతారు అంటే, ఒకసారి లక్ష్మీకాంత్ బుక్ తీసి 297 పేజ్ నెంబర్ నుండి సమ్వేర్ అరౌండ్ 300+ వరకు ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి సరిపోద్ది. నథింగ్ మోర్ దెన్ దట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అండ్ ఎస్, ముంబై ట్రైన్ బ్లాస్ట్ అండ్ దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. అగైన్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు జ్యుడిషియరీ అండి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో రీసెంట్గా బాంబే హైకోర్టు ఏదైతే ఎగ్జోనరేషన్ ఆఫ్ ఆల్ దోస్ కన్విక్టెడ్ ఇన్ ముంబై ట్రైన్ బ్లాస్ట్ 2006 గురించి మాట్లాడుతున్నారో, అక్కడ ఏం చెప్తున్నారంటే ఇమ్మీడియట్ రిఫార్మ్స్ ఇన్ జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రాసిక్యూషన్ అండ్ prisons should be taken care of. Otherwise, the reality of expectations and frustrations which may explode anytime, because ఇట్ ఈస్ ద హై టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకంటే 19 years తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చారు, అది ప్రాపర్ జడ్జ్మెంట్ లేదు. ఇక్కడ రైట్స్ పర్స్పెక్టివ్ కూడా మాట్లాడాలి. ఈ టాపిక్ని ఇంటర్ కనెక్ట్ చేయండి. ఎలా ఇంటర్ కనెక్ట్ చేస్తారంటే, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ హూ వర్ కన్విక్టెడ్ అండ్ హూ వర్ without lack of proper evidence or proper trial in 2015. Since then, how these were accused to death and 7 to life imprisonment and all, and how it has been taken care of since 2006 to 2025 వరకు. సో 19 years అక్కడ వాళ్ళు చేసింది, చేస్తున్నది, చేయబోయేది ఎంతవరకు సమంజసం ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ పర్స్పెక్టివ్లో. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారా, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని తప్పించడం వల్ల బయట ఉన్న సామాన్యులకి, అమాయకమైన ప్రజలకి అన్యాయం జరుగుతుందా? సో దిస్ ఈజ్ వాట్ జ్యుడిషియరీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ అన్నది ఈ పర్టికులర్ ఆర్టికల్ ఉద్దేశం. యాజ్ వెల్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as సన్షైన్ లెజిస్లేషన్, యాక్టెడ్ 20 years ago, has stood the test of time, bringing transparency and accountability in government functioning. So since there is lack of, మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చదివాం కదా, జ్యుడిషియరీ ఎలోకేషన్స్, అపాయింట్మెంట్స్, డిలే, జస్టిస్ డినైడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ ఆర్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ లాగా ఆ పర్టికులర్ నోట్స్కి యాడ్ చేసి, ఇఫ్ యూ ఫీల్ like this is relevant to the question, you can quote it there. And yes, it is also talking about, this is the fundamental aspect of free trial and constitution under article 23 అని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, reforms must begin, this is the high time, long wait lapses should not be taken granted. అండ్ ఎస్, శశి థరూర్ గారి ఆర్టికల్ అండి. నేను చెప్తున్నాను, వెన్ఎవర్ ఆయన ఆర్టికల్ వచ్చినప్పుడు డిక్షనరీ పెట్టుకొని మరీ కూర్చొని నిర్మోహమాటంగా ఇచ్చిన అనాలిసిస్ మొత్తం రాయండి. ఫ్యాక్ట్స్, డేటా ఎంత రెలవెంట్గా ఆయన ఆర్టికల్లో దొరుకుతాయో, అనాలిసిస్ అంతకంటే ఎక్కువ దొరుకుతుంది. ఫర్గెట్ అబౌట్ ద వొకాబులరీ. ఎందుకంటే ప్రతిసారి పీపుల్సే టఫ్ వొకాబులరీ యూస్ చేస్తారు. వి కాన్ డీకోడ్, వి కాన్ సిట్ ఫర్ 1.5 hours. అంతేం ఉండదండి, 10 to 15 minutes ఇంట్రెస్ట్గా కూర్చుంటే అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రోమింగ్ హియర్ అండ్ దేర్ అండ్ డ్రింకింగ్ రిపీటెడ్ చాయ్స్ అండ్ టాకింగ్ ఆర్ డూయింగ్ సమ్ చిట్ చాట్ విత్ యువర్ ఫ్రెండ్, యూ కెన్ సిట్ అండ్ స్టడీ ఎట్ ఆర్టికల్ విచ్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. So coming back to the article here, he is talking about decoding China, the lesson for a vulnerable India అని. ఈ ఆర్టికల్లో ఈయన క్లియర్ కట్గా ఫ్యూ డైమెన్షన్స్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇండియా, వాట్ కెన్ బి డన్. సో జియో ఎకనామిక్ మూవ్ ఎలా ఉంది, చైనాస్ డిటర్మైన్డ్ మూవ్స్ టు టార్గెట్ ఇండియా ఎలా ఉంది, యాజ్ వెల్ యాజ్ ది రియాలిటీ ఇన్ చైనా ఎలా ఉంది, అప్రైజల్ ఆఫ్ ఇండియా స్ట్రెంగ్త్ అండ్ షాడోస్ ఎలా ఉన్నాయన్నది మాట్లాడారు. ఇక్కడ ఇంకొక మెన్షన్ ఏం చేశారు ఈయన డైమెన్షన్ అంటే, యూఎస్ మనకు 50% టారిఫ్ వేస్తుంది కదా, బట్ ఈవెన్ చైనా ఈజ్ ఎంజాయింగ్ దట్ 90-day టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఇంపోర్టింగ్ అండ్ మోర్ రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ దాన్ ఇండియా డస్. సో మనం టాప్ 3 గ్లోబల్ హబ్గా ఉండాలి అనుకుంటున్నాము, ఎస్పెషల్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో దీస్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ కెన్ ఎఫెక్ట్ అస్, అండ్ ఎస్పెషల్లీ హౌ దిస్ చైనా ఈజ్ ఎఫెక్టింగ్ us ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్ లైక్ బోర్డర్ ఇష్యూస్లో కానీ, ట్రేడ్ ఇష్యూస్లో కానీ, లేకపోతే ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ జియోగ్రఫికల్ అండ్ అంటే లార్జెస్ట్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం కైండ్ ఆఫ్ అలాగా ఈయన కొన్ని డైమెన్షన్స్ ఇచ్చారు.
అనాలిసిస్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ప్రిలిమ్స్‌కి రిలేటెడ్‌గా ఫ్యాక్ట్స్ మీకేమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే రాసుకోండి. బట్ మేక్ ష్యూర్ వెనెవర్ శశి థరూర్ గారి ఆర్టికల్ కమ్స్, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ అండి. అండ్ యెస్, దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వేర్ మోర్ వుమెన్ దాన్ మెన్ డిలీటెడ్ ఫ్రమ్ బీహార్ ఎలక్షన్స్. సో ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ ఇయర్ బీహార్ ఎలక్షన్స్ అన్నది ఒక హాటెస్ట్ టాపిక్. డెఫినెట్‌లీ ఎగ్జామ్‌కి, అన్ని ఎగ్జామ్స్‌కి ఇంపార్టెంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. ఇక్కడ రీజన్స్ కొన్ని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారు? పర్మనెంట్‌లీ మైగ్రేషన్ ఔట్ ఆఫ్ బీహార్ అయినా, లేకపోతే అన్‌ట్రేసబుల్ అయినా, లేకపోతే డైడ్ అయినా, కనిపించకపోయినా, రిజిస్టర్డ్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ అయినా, సో డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ డిలీటింగ్ దీస్ నేమ్స్ ఆఫ్ ద వుమెన్ అని చెప్పినప్పుడు, ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఏం క్వెషన్ వచ్చింది అంటే, వుమెన్ అయినా, మెన్ అయినా ఆల్మోస్ట్ ఈక్వల్లీ డిలీటెడ్ ఉండాలి. బికాస్ ఆఫ్ దీస్ ఏదైతే రీజన్స్ చెప్తున్నారో అది డెఫినెట్‌లీ మెన్‌కి కూడా వర్తిస్తుంది కదా! వై వుమెన్ వర్ మోర్ డిలీటెడ్ ఫ్రమ్ ద రోల్స్ గివెన్ దట్ మెన్ ఔట్ మైగ్రేట్ ఫ్రమ్ ద స్టేట్ మోర్ అని ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, జెండర్ డిస్పారిటీ ఇన్ డిలీషన్స్ అనేది కూడా మాట్లాడారు. అండ్ డేటా రిలేటెడ్ ఫ్రమ్ జాన్ టు ఆగస్ట్ ఇచ్చారు. అండ్ హౌ దీస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ హౌ దీస్ ఎలక్టరల్ వాట్ ఈస్ కాల్డ్ డిలీషన్స్ అండ్ ఎడిషన్స్ ఎవ్రీథింగ్ డన్ అది ఇచ్చారు. దీస్ కైండ్ ఆఫ్ diagrams, these kind of data is very much important for మెయిన్స్ ఆన్సర్స్ అండి. అండ్ ఇఫ్ పాసిబుల్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు, కొన్ని డేటాస్ ఇచ్చారు ఇయర్స్‌లోని. అవి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే గనుక యూ మేక్ ఎ నోట్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. అండ్ యెస్, 50 ఇయర్స్ ఎగో, 100 ఇయర్స్ ఎగో హైలీ ఇంపార్టెంట్. అవి కూడా ఒకసారి నోట్స్‌లో రాసి పెట్టుకోండి. అండ్ యెస్, దోవల్ గారు, అవర్ సూపర్ హీరో, is going to visit Moscow as Trump imposes additional tariffs on India. నేను చెప్తున్నాను కదండి, ఈ ఇయర్ ఇండియా రష్యా, ఇండియా యూఎస్, ఇండియా యూకే, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్. మనకు తెలిసి ఇవన్నీ ఎందుకు న్యూస్లో ఉన్నాయో, బికాస్ ఆఫ్ ట్రేడ్ ఇష్యూస్ కానీ, బికాస్ ఆఫ్ పహల్గామ్ ఇష్యూస్ కానీ, బికాస్ ఆఫ్ దీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్ ఇట్స్ కాల్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్స్ కానీ, బికాస్ ఆఫ్ టారిఫ్స్ కానీ, అండ్ బికాస్ ఆఫ్ దీస్ వాట్ ఇట్స్ కాల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ కానీ. సో దీస్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ ఇన్ న్యూస్. ఇది మళ్ళీ ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇన్ కమింగ్ సెషన్స్. అప్పుడు మనకి డెఫినెట్లీ ఒక ఎడిటోరియల్ వస్తుంది కమింగ్ డేస్లో. అప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో ఎస్, పార్లమెంట్ పాసెస్ లెజిస్లేషన్ టు మోడర్నైజ్ ఇండియాస్ మ్యారిటైమ్ లాస్. ఇది హైలీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ 2 యాక్ట్స్ మెన్షన్ చేశారండి. ద ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925 విచ్ ఇస్ రీప్లేస్డ్ బై ద క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025. అండ్ another article which they mentioned, the merchant shipping bill 2024 which meant to be progressive future ready legislation that replaces the outdated merchant shipping act of 1958. అంటే 2 different acts which replaces the old acts. ఇక్కడ మీరు బిల్స్ ఏంటి, లాస్ ఏంటి, ఒక బిల్ లాగా యాక్ట్గా ఎలా మారుతుంది, లోక్సభలో ఏం జరుగుతుంది, రాజ్యసభలో ఏం జరుగుతుంది, మెజారిటీ ఏంటి, మైనారిటీ ఏంటి, పాసింగ్ పర్సంటేజెస్ ఎలా ఉంటాయి, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ని ఒక్కసారి జాగ్రత్తగా లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి పార్లమెంట్లో నీట్గా చదివితే మీకు బేసిక్స్ అర్థమైపోతాయి. ఈ 2 యాక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు ఎనాక్ట్ అండి. దీస్ లాస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇది నేను ఒకసారి మీకు క్లియర్గా మళ్ళీ ఒక ఆర్టికల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ గోనా బీ బ్రింగ్ అ హ్యూజ్ చేంజ్, ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్ టువర్డ్స్ అలైనింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ లీగల్ ఫ్రేమ్వర్క్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండి. అండ్ అదర్ డైమెన్షన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఆర్టికల్, ఫిషింగ్ని gear a major source of microplastic contamination along India coast. ఈ ఆర్టికల్లో Ministry of Earth Sciences through National Center for Coastal Research conducted a survey between 2022-2025. Few highlights ఇచ్చారు. And yes, try to play Sudoku every day. Solve చేయండి. It improves your focus rather than scrolling reels and shorts which consumes your time and energy. So this article is talking about microplastics ఏదైతే ఉన్నాయో because of riverine inputs, abandoned, lost, discarded fishing ఇవన్నీ వల్ల వస్తుంది. And microplastic ranging one size from 1 micrometer and millimeter అనేది few updates ఇచ్చారు. How it is affecting food health, food safety, everything అనేది ఇచ్చారు. That's it. And these are the few articles from international page. జస్ట్ ఒకసారి చూడండి. నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. రెలవెంట్ ఆర్టికల్స్ డీటెయిల్డ్గా వచ్చినప్పుడు మనం చెప్దాం. అండ్ సో దీస్ ఆల్ ఆర్ అబౌట్ టుడేస్ ది హిందూ. స్టడీ వెల్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కోసం మన అఫీషియల్ టెలిగ్రామ్ చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే.